ఈ మధ్యన పిల్లలకి చదువుకోమంటే కోపం వస్తుంది. చదువుకోవటం ఎందుకు అన్న ఉద్దేశంలో ఉంటున్నారు. నేను నా చుట్టుపక్కల ప్రపంచంలో మనం ఎన్ని చూడట్లేదండి. చిన్న పిల్లలు పంచర్ షాపుల్లో పనిచేయటం, టీ స్టాల్లో పనిచేయటం, డబ్బులు లేక పేపర్ బాయ్స్గా పనిచేయటం ఎంతమందిని చూస్తున్నాం. అయితే ఆ స్థితి నుంచి వాళ్ళు బయటికి రావాలని అలా పనిచేస్తూ చదువుకునే పిల్లలు నాకు ఎంతోమంది తెలుసు. ఎందుకు మన అబ్దుల్ కలాం గారు కూడా చిన్నప్పుడు పేపర్ వేసి పేదరికంలో ఉండి కూడా పైకొచ్చిన గొప్ప వ్యక్తి. చదువుకోవటం చాలా అవసరం పిల్లలకి. అది తెలుసుకోకుండా చదవమన్న వారి మీద కోపంతో, చదవమన్న టీచరు మంచివాడు కానట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. చదవమన్న తల్లిదండ్రుల పట్ల కోపంతో. చదువుకోవాలి, ఆటలు ఆడాలి, చదువుకోవాలి. అంతేగాని చదువు అనేది ప్రతి ఒక్క విద్యార్థికి తప్పనిసరి. చదువుకోవటం పిల్లల బాధ్యత. అది తెలుసుకోకుండా చదవమన్నవాడు శత్రువు అన్నట్టు, ఆటలు ఆడించేవాడు మిత్రుడు అన్నట్టు. చదవాల్సిన చదువు టైంలో చదవాలి, ఆడాల్సిన టైంలో ఆడాలి, తినాల్సిన టైంలో తినాలి, పడుకోవాల్సిన టైంలో పడుకోవాలి. ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవాలి. అలా కాకుండా నేను ఎప్పుడు ఆడతా అంటే కుదరదు. అది చదువుకోవాల్సిందే. పిల్లలు తప్పనిసరిగా చదువుకోవాల్సిందే. నాకు రావట్లేదు, నేను చదవలేకపోతున్నాను అంటే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే సాధ్యమే. ఒక 20-30 రోజులు చదువుతుంటే అది అలవాటైపోతుంది. రాయటం కూడా అంతే, చదవటం కూడా అంతే, వినటం కూడా అంతే. పెద్దల మాట విని చూడండి. పెద్దల మాట విని చెడిపోయిన వాడు అసలు భూమి మీదే లేడు. పెద్దలు అంటే తల్లిదండ్రుల మాట విని చెడిపోయినవాడు అసలు లేడు. టీచర్స్ కూడా కొన్ని మంచి మాటలు చెప్తారు, అవి కూడా వినాలి. ఏవి అన్నీ విని ఆచరించటం మంచిది అంతేగాని చదవమన్న వాళ్ళంటే కోపంతో. ఎందుకని చదవమని అంటారు? వాళ్ళకన్నా లాభమా? మీ పిల్లలకే లాభం. చదివితే భవిష్యత్తు బంగారమయం అవుతుంది. అది తెలుసుకొని చదువుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని కష్టపడి చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి, భవిష్యత్తు బంగారమయం చేసుకోండి. ఇదే పిల్లలకి చెప్పేది. చదవమన్న వాడే నీ మిత్రుడు. ఆ విషయం గ్రహించండి. పదరా ఆడుకున్నాం, చదవాల్సిన అవసరం లేదన్నవాడు నీ మిత్రుడు కానట్టే. చదవాల్సిందే అంతే. చదువుతో పాటు ఆటలు ఆడాలి. ఆడొద్దని ఎవరంటారు లేరు. ఎవరంటారు ఆడొద్దని? ఆడుకోవాలి. ఆడుకుంటేనే కదా పిల్లలు చలాకీగా ఉండేది. చదువు ప్రధానంగా తీసుకోవాలి. నీకు వేరే గోల్స్ ఉన్నాయనుకోండి, ఆటలు అట్లా క్రికెటర్ అవ్వాలని, పెయింటర్ అవ్వాలని, అది వేరే విషయం. అప్పుడు పెద్దల గైడెన్స్తో ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని చదువుని అశ్రద్ధ చేయవద్దు. అది ఇదే నేను పిల్లలకి సలహా సూచన. సరే.